బహుళ పంటలు పండే భూముల భూసేకరణ చట్ట విరుద్ధమని నావీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిఘటన ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కొయ్యలగూడెం మండలంలోని బోడిగూడెం, మంగపతి దేవిపేట, బర్కిట్ నగర్, ఓట్లగూడెం గ్రామాలలో పర్యటించి ప్రతిపాదిత నావీ ఆయుధ డిపో ప్రాంతంలోని పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించింది. ఆయా గ్రామాల రైతులతో రైతు సంఘ నాయకులు మాట్లాడారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజలు, రైతులు ఇబ్బంది పడే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేస్తే 70% ప్రజలు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. నావీ ఆయుధ డిపో పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూడడం తగదన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలను నాశనం చేయొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంసాని కిషోర్, జక్కు పెద్ద వెంకన్న, టి మధు, కానూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏ పంటకైనా అతను ఏ వేసుకుంటాడో మాకు వద్దు వద్దు ఆయుధ డిపో, ఆయుధ డిపో పేరు అంత మంచి డిపో పెట్టమంటున్నారండి. ఏ రకంగా పెడతారు మీరేమంటారు? మేము ఇమ్మంటున్నామండి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవిపేట, బర్కిట్ నగర్, రేగులగుంట ఈ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర బృందం పర్యటన చేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర జిల్లా నాయకులందరూ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా నావీ ఆయుధ డిపో పేరుతో బలవంతంగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న గౌరవ ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఇవాళ అభివృద్ధి జరుగుతుంది, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది ఆయుధ డిపో వస్తే అని చెప్తా ఉన్నారు. కానీ మీరిచ్చిన డిపిఆర్ లోనే ఉన్నది ఈ ఆయుధ డిపో వస్తే ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగదు. రెండోది ఇక్కడ పంట భూముల విలువ కూడా ఉన్న పంట భూముల విలువ కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది. రెండోది 2 కిలోమీటర్ల మేర ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ చేయకూడదని చెప్పేసి కూడా మీరిచ్చిన డిపిఆర్ లోనే కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి మీరే చెప్పి అవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రెండోది ఇక్కడ రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా, రైతులు కూలీలందరూ కూడా మా పొట్టలు కొట్టవద్దు, మా జీవితాలను నాశనం చేయొద్దు, మా అభివృద్ధి అయిన మా గ్రామాలను నాశనం చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నారు. వాస్తవంగా ఈ ప్రాంతం ఇంత ముందు బోరు పడని కాలంలో ఇక్కడంతా జీడి మామిడి ఇట్లాంటి తోటలు ఉండేవి. ఆ రోజున ఆదాయం లేవు రైతులకి. ఒక్కరైనా సరే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చే ఒక్క రైతు మీ వెనకాల ఉన్నారా? అంటే మీ నాయకులను పెట్టుకుని, మీ అంగామాను పెట్టుకుని మాట్లాడి ఇవాళ ప్రజలు ఎవరు మోసం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ బలవంతపు భూసేకరణ ఆపాలి, ఈ ప్రయత్నాలు ఆపాలి. ఇవాళ చెప్తున్నాం, అభివృద్ధికి మేము వ్యతిరేకమే కాదు. అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి లేని ప్రాంతం చాలా ఉన్నది. అట్లాంటి భూములు సేకరించి ఆయుధ డిపో పెట్టి అభివృద్ధి చేయండి. అంతే తప్ప అభివృద్ధి అయిన ప్రాంతాన్ని నాశనం చేసి మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటే అన్ని అబద్దాలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ఈ బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఈ గ్రామాల రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. రైతుల తరఫున ఉంటాం, రైతుల తరఫున పోరాటం చేస్తాం. కాబట్టి ఎక్కడికైనా ఎంతకైనా సరే ఈ పోరాటాన్ని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రాష్ట్ర కార్యదర్శి, నాతో పాటు మా రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, ఏలూరు జిల్లా రైతు సంఘం కార్యదర్శి, జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు, ఇక్కడ ఉండే ఇతర రైతు పెద్దలందరూ కూడా ఈ కొయ్యలగూడెం మండలంలో రేగులకుంట, బోడిగూడెం, ఇతర గ్రామాలు మంగపేట, దేవిపేట ఇవి పర్యటిస్తున్నాం. పచ్చని పంట పొలాలు మనం చూస్తుంటే కడుపు నిండుతూ ఉంది. కానీ ఇలాంటి పచ్చని పంట పొలాల్లో ఇక్కడ ఏలూరు ఎంపీ గారు సుధాకర్ యాదవ్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు నావీ ఆయుధ డిపో పెడతారట. మరి ఏం సాధిద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు? ఎక్కడో కడప నుంచి వచ్చే సమస్య కాదు. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మొత్తం ఈ ప్రాంతంలోని 5-6 గ్రామాల ప్రజలకు అండగా నిలుస్తుంది, రైతులకు అండగా నిలుస్తుంది. 1 ఎకరం భూమి కూడా బలవంతంగా భూసేకరించడానికి మేము అంగీకరించాము.
బలవంతో భూసేకరణ చేస్తే రైతులు చెప్తున్నారు ప్రాణాలైనా ఇస్తాం మేము భూనం అని చెప్పేసి. ఆ రకంగా రైతుల ప్రాణాలు తీయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఆ రకంగా ఇక్కడ కాకుండా పంటలు పండని భూములు ఎక్కడున్నా ఎత్తుక్కోండి, అక్కడ పెట్టండి, అది మార్గం తప్ప బలవంతం చేయడం ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.